సంవత్సరాల నుంచి డిమాండ్ ఉండే రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేయాలనేటువంటి డిమాండ్ కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉండే. కానీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేసిన తర్వాత ఈ యొక్క జాతరకు చాలా ప్రత్యేకత సంతరించుకుంది. మన రాష్ట్రమే కాకుండా దేశం ప్రపంచవ్యాప్తంగా అమ్మవారు మరి ఈ యొక్క బోనాల ఉత్సవాలన్నీ తిలకించడమే కాకుండా వారి వారి ప్రాంతాలలో కూడా ఈ యొక్క బోనాల కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది. ఈరోజు ప్రజలందరూ కోరుకునేది బాగా బ్రహ్మాండంగా వర్షాలు పడాలి, పాడి పంటలతోనే రైతాంగం అంతా సంతోషంగా ఉండాలి, ప్రతి కుటుంబం కూడా సంతోషంగా ఉండాలి అనేటువంటి సంకల్పంతోనే అమ్మవారికి మొక్కులు సమర్పించుకోవడం జరుగుతుంది. కాబట్టి ఏర్పాట్లు అనేది స్టేట్ ఫెస్టివల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా కాలక్రమేణా ఏ ప్రభుత్వాలు వచ్చినప్పటికీ అన్నీ కూడా ఇదే విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం. రెండోది 3268 దేవాలయాలు హైదరాబాద్ వ్యాప్తంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చిన్న పెద్ద దేవాలయాలు, బస్తీలలో ఉన్నటువంటి దేవాలయాలు, అవి ప్రైవేట్ దేవాలయాలు అయినప్పటికీ కేసీఆర్ గారు ఆ రోజు వీళ్ళందరూ చందాలు చేసుకొని మరి ఈ యొక్క పూజా కార్యక్రమాలు, అమ్మవారు జాతర కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వమే వారికి ఆర్థిక సాయం ఇవ్వాలనేటువంటి సంకల్పంతో వారు ఆ రోజు 15 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇది దాని కంటిన్యూషన్ కూడా ఈ ప్రభుత్వం కూడా చేపడుతున్నందుకు వారికి కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. మీడియా మిత్రులు కానివ్వండి, ప్రింట్ మీడియా కానివ్వండి, నేను పోలీస్ అధికారులతో కూడా మాట్లాడతాను. మిమ్మల్ని కూడా కోఆర్డినేషన్ చేసుకొని ఎండోన్మెంట్ ఈఓ గారితో కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎటువంటి ఆటంకాలు ఇబ్బందులు లేకుండా చిన్న చిన్న విషయాలు ఏదైనా జరిగినా కానీ దాన్ని భూతద్దంలో చూపించకుండా మనమే సహకరించాలి. ఎందుకంటే పండుగ అనేది అందరిది, ఒక రాజకీయ పార్టీదో, ఒక రాజకీయ వ్యవస్థదో, ఒక వ్యక్తిదో కాదు. ఈ పండుగ అనేది మన అందరిది. కాబట్టి మనమందరం ఒకరొకరి సహకారం తీసుకొని ఈ పండుగని జయప్రదం చేద్దామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మీకు అందరికీ తెలుసు, గోల్కొండ జగదాంబిక అమ్మవారి నుంచి ప్రారంభమైనటువంటి బోనాలు సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాళి దేవస్థానంలో ఆదివారం, సోమవారం, మరి అదేవిధంగా 20, 21 ఓల్డ్ సిటీ ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో జరిగేటువంటి బోనాలు మరి సంపూర్ణంగా కొనసాగాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కానీ తప్పకుండా నా దృష్టికి తీసుకురావాలి. నేను కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నా. కాబట్టి అందరికీ కూడా నేను దయచేసి కోరుకునేది ఒకటే, ఇది పండుగ, అందరి పండుగ. కాబట్టి అందరం కలిసి మరి బ్రహ్మాండంగా చేసుకుందామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రోజు మనం అనుకుంది ఏంటంటే ఆదివారం, సోమవారమే అనుకున్నాం. ఆ కనెక్షన్ మిస్ అయింది. ఫ్రైడే నాడు పోలీస్ డిపార్ట్మెంట్కు మాత్రం చెప్పినాం మనం ఆ రోజు. ఏంది ఆ రోజు కూడా ఈ రోడ్లన్నీ 2 సైడ్లు రామ్గోపాల్పేట్ పోలీస్ స్టేషన్ కానీ పాటా దగ్గర బంద్ చేయాలని వాళ్ళు పాటించారు. కానీ ఆ వాటర్ అనేది మనం చెప్పే కనెక్షన్ మిస్ అయింది. బోనాల క్యూ లైన్ కూడా మనం ఆదివారం, సోమవారమే అనుకున్నాం. కాబట్టి ఆ కనెక్షన్ కూడా మిస్ అయింది. భవిష్యత్తులో అది జరగకుండా చూస్తాం.